కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉజ్వలమైన కాలం, మహోజ్వలంగా ఉంటుంది కర్కాటక రాశికి. ఎందుకంటే ఇప్పటివరకు అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యంలోకి వెళ్తాడు మార్చిలోనే. ఏప్రిల్ నుంచి వాళ్ళకి చాలా అత్యద్భుతమైన కాలం. వీళ్ళు ఎప్పుడో చేసి ఫలితం రాలేదని వదిలేసినా కూడా ఇప్పుడు వీళ్ళని ఎత్తుక్కుంటూ ఫలితం వస్తుంది. అంటే పాత బకాయిలు వసూలు అవటం కానివ్వండి, లేదంటే వచ్చేసి వీళ్ళు అంతకుముందు చేసిన పని వీళ్ళకు పని పూర్తి అయింది కానీ ఫలితం రాలేదు, ఆ విధంగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ లాంటివి ఉంటాయి, అవన్నీ వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. స్పెక్యులేషన్ బాగుంటుంది. కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలుగుతాయి. భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల మధ్య కానివ్వండి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే శని అష్టమంలో ఉంటే అసలు మనిషిని ఎంత వేధించాలో గత 2 సంవత్సరాలు వీళ్ళు చూసుంటారు. అలానే కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు, అలానే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత స్థాయి నుంచి కొంత పతనం లాంటిది జరిగింది. అలాంటి వాళ్లకు తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం లాంటి యోగాలు వస్తాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ కర్కటక రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు విదేశాల నుంచి లేదంటే దూరదేశాల నుంచి కొన్ని అవకాశాలు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాయి. భాగ్యం అంటే అదృష్టం అంటే వీళ్ళదే. ఎందుకంటే గురుడు స్థితి లాభంలో ఉంది, వ్యయంలోకి వస్తాడు. వ్యయంలోకి గురుడు వచ్చినా కూడా వీళ్ళకి కలిగే లాభం ఏంటంటే సద్వ్యయం చేయిస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరగాలి, పెళ్ళిళ్ళు అవుతాయి, లేదు ఇల్లు కట్టుకోవాలి, గృహ సంబంధమైన యోగాలు వస్తాయి. ఆ విధంగా ఏంటంటే వీళ్ళకు ఖర్చు అయినా కూడా సద్వ్యయం మంచిగా అవుతుంది. కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్ అనొచ్చు. అలాంటి వాటికి గురుడు బాగా దోహదపడతాడు. అలానే శని వేధ పూర్తిగా తొలగిపోవటం. ఇక్కడ రాహు వీళ్ళకి మళ్ళీ మే దగ్గర నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. కానీ కుంభరాహు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అష్టమే యశప్రదాత్రే అంటాం. రాహు అష్టమంలో ఉంటే కీర్తి, ఒక రకమైనటువంటి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. తద్వారా ఏంటంటే వీళ్ళకు ఇప్పటి వరకు వచ్చేసి ఒక రకమైన మసకబారినటువంటి వీళ్ళ ప్రతిష్ట మళ్ళీ వెలుగొందుతుందని చెప్పచ్చు. తద్వారా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ కొత్త శక్తులు వస్తాయి. అంటే నీరసం కానీ లేదంటే ఒక రకం నిరుత్సాహంలో ఉన్నటువంటి వాతావరణం నుంచి ఉత్సాహభరితమైన వాతావరణం, చుట్టూ పరిస్థితులు కానివ్వండి, తన అనుకూలమైన వ్యక్తులు కానివ్వండి తనకు మళ్ళీ వచ్చేసి తన దగ్గరికి చేరటంతో మంచి బలీయమైన శక్తిగా ఎదుగుతారని చెప్పచ్చు. కర్కాటక రాశి కూడా 2025లో వీరికి కూడా చాలా బాగుండబోతోంది, అద్భుతంగా ఉంది. ఓకే, ఇంకా మంచి ఫలితాలు దక్కించుకోవాలంటే వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తే మంచిదంటారు? స్త్రీ శక్తిని ఆరాధించాలి. దుర్గా లేదంటే వచ్చేసి కాళీ, అలాంటి అమ్మవారి రూపంలో కూడా కొంత ఉగ్రమైన రూపాలు వాటిని ఆరాధించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఆరాధన చేయండి. ఎందుకంటే కర్కాటకం అంటేనే చంద్రుడి రాశి. గ్రహరాజ్యంలో చంద్రుడిని రాణి కింద చూస్తాం. అందువల్ల స్త్రీ శక్తి వీళ్ళకి దోహదకారం అవుతుంది. లేదంటే వీళ్ళకి పూర్తి సహాయ సహకారం అందించేవాళ్ళు స్త్రీలు అవుతారు. కాబట్టి స్త్రీ శక్తిగా అమ్మవారిని ఆరాధించండి, మంచి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రవారం నియమం కానివ్వండి, సోమవారం కానీ అమ్మవారిని ఆరాధించండి, మంచి యోగాలు పొందుతారు.